దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో ఎంతటి సంచలనం సృష్టించారో తెలిసిందే. ఒక్క కథను రెండు పార్టులుగా చెప్పవచ్చని బాహుబలి సినిమాతో నిరూపించి ఓ ట్రెండ్ క్రియేట్ చేశాడు. అప్పటి నుండి ఒక్క కథ రెండు పార్టులుగా రావటం, పాన్ ఇండియా మూవీగా రావటం అనేది మొదలైంది. ఇలా ట్రెండ్ క్రియేట్ చేసిన రాజమౌళి ఇప్పుడు మరో ట్రెండ్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇంతకీ ఇప్పుడు ఏ ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నాడు? జక్కన్న ప్లాన్ ఏంటి తెలుసుకుందాం పదండి. బాహుబలి సినిమా పాన్ ఇండియా రేంజ్లో బిగ్గెస్ట్ సక్సెస్ సాధించడంతో సీక్వెల్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా ఇన్స్పిరేషన్తోనే కేజీఎఫ్ 2, పొన్నియిన్ సెల్వన్ 2, పుష్ప 2 ఇలా ఒక్కో కథను రెండు భాగాలుగా చెప్పారు. ఈ సినిమాలు బ్లాక్ బాస్టర్ సాధించడంతో స్టార్ హీరోలే కాదు, మీడియం రేంజ్ హీరోలు కూడా సీక్వెల్పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే స్టార్ డైరెక్టర్స్ మాత్రమే కాదు, కొత్త డైరెక్టర్లు కూడా ఒక్క కథను రెండు భాగాలుగా చెప్పాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు జక్కన్న రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి మూవీని ఒకే కథగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అవును, ఈ క్లాసిక్ మూవీ రెండు పార్టులుగా ఒక్క సినిమాగా మార్చి రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రమోషన్స్ కూడా చేయాలని ఫిక్స్ అయ్యారు. అక్టోబర్ 31వ తారీఖున ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో గతంలో లేని సీన్స్ను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలిసింది. ఇది అభిమానుల్లో మరింతగా ఉత్సాహాన్ని నింపుతుంది. ఒక కొత్త సినిమా రిలీజ్కి ఎలాగైతే ప్రమోషన్స్ చేస్తారో అలా ఈ మూవీకి ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుండడం విశేషం. ఈ రకంగా జక్కన్న మరో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు. మరి ఈ స్ఫూర్తితో రెండు పార్టులుగా వచ్చిన సినిమాలు ఒక్క పార్టులుగా వస్తాయేమో చూడాలి.